వెళ్ళరాని వచ్చారా 3 గంటల కనుక ఎక్కాం. సిటీ మొత్తం తిప్పుతున్నావు. సారీ సార్, నాకు సిటీ కొత్త. సిటీ కొత్త అయితే ఆ మాట ముందే చెప్పొచ్చుగా. చీకటి పడుతుంది, గుడికి రేపు వెళ్దాం, ఇంటికి వెళ్ళమని చెప్పండి. ఆ, 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 ఏమైందయ్యా? క్లచ్ వైర్ తగ్గిపోయింది సార్. ఆ, నువ్వు ఇలా సడన్ గా చెప్పేస్తే ఎంత సఫర్ అవుతామో కొంచెమైనా ఆలోచించావా? అదేంటండి, దాదాపు గుడి దగ్గరికి వచ్చేసాం. ఎక్కడా? ఇంకా చాలా దూరం ఉంది కదా. మరీ అలా గుడ్డల్లో మాట్లాడతారేంటండి? సరిగ్గా 10 అడుగులు వేస్తే గుడి. నాకు తెలుసులేవోయ్, 10 అడుగులు వేస్తే గుడి వస్తుందని. ఎంతైంది? ఎంతో కొంత ఇవ్వండి. చెప్పవా? ఇస్తాం. 500 అండి. ఇస్తారా? 500 అంటే ఇచ్చేస్తాం. మేమేమైనా గుట్టలం అనుకున్నావా? మీటర్లు చూసి ఎంత అయిందో అంతే ఇస్తాం. నువ్వు చూడు లల్లి. చూసావా? కరెక్టేనండి, 500 అయింది. ఇప్పుడు ఇస్తాం. 1 2 3 4 5 ఇందా. లల్లి, నువ్వు ముందు నడు, నీ వెనుక నేను వస్తాను. అది తప్పండి, భర్త మీరే ముందండి, నేను వెనకొస్తాను. ఒక పని చేద్దాం, ఇద్దరం చెయ్యి పట్టుకొని నడుద్దాం. చూసే వాళ్ళకు అన్యోన్యంగా ఉంటుంది. భలే వాళ్ళు దొరికారు. దొందే. చూసావా లల్లి, ఈ ప్రకృతి ఎంత అందంగా ఉన్నదో. ఆ పక్షుల్ని చూస్తుంటే ఆనందంగా ఉంది. గుడి ఇంకా రాలేదేమిటి? 10 అడుగులు అయిపోయాయి కదా. అవిగో గుడి గంటలు. ఇది ఏ దేవుడి గుడి అయి ఉంటుంది? ఎంబో శంకర, నువ్వు గరళాన్ని ఎలా మింగావయ్యా? మీ సీసకి గొంతు మండి సత్తంటే. శంకరా నాద శరీరా పరా వీరేశ్వరా. లల్లి, ఇదిగో నంది. నంది చుట్టూ ప్రదక్షిణ చేసి నంది చెవుల్లోంచి చూస్తే శివుడు బాగా కనపడతాడట. అయితే ముందు మీరే చూడండి. శంకరా నాద శరీరా పరా వీరేశ్వరా శంకరా. మా వారికి శివ దర్శనమైనట్టుంది. అబ్బా, శంకరా నాద శరీరా పరా జీవేశ్వరా శంకరా. తెలిసిన నదీశ్వరది. లల్లి, లల్లి, నేను కావాలనే ఇక్కడ తీసుకొచ్చాను. నందని చెప్పి గాడిద చుట్టూ ప్రదక్షిణలు చేయించాను. నువ్వెందుకు మాట్లాడలేదు? ఏమిటి నీ ఉద్దేశం? నేను పూజ చేస్తుంది గాడిదకని తెలియని అజ్ఞానురాల్ని కాదండి, భారత నారిని. భర్త మాటే వేదంగా భర్త అడుగుజాడల్లో నడవడమే నా కర్తవ్యమండి. లల్లి, నీలాంటి పతివ్రత దొరకడం నా పూర్వజన్మ సుకృతం లల్లి.